Let me welcome the one and only Pavitra on stage, please. Everybody put your body on the floor and say, everybody put your body on the floor and say, Hey! దమ్ముంటే Hey! Silent గా ఏంటి ఎవరు నువ్వు ఎందుకు వచ్చా చెప్పు ఫస్ట్. నీ దమ్ముంటే Hey! ఈ పేరేంటి? ఎవరు నువ్వు? ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను పవిత్ర బీహార్. Hey! బీహారా? అది కరణ్ జోహార్ కదా? నేను ఆయనలాగే కావాలనుకుంటున్నాను, అందుకే ఈ గెటప్ లో వచ్చాను. ఓహో, ఇక్కడికి దేనికి వచ్చావు ఇంతకి? నేను ఇక్కడున్న మనుషుల్లో అందరు ముసుగుల్ని తీసేద్దామని వచ్చాను. అసలు కరోనా లేదు, ఎవరు మాస్కులు కూడా పెట్టుకోలేదు. ముసుగులు అంటే అవి కాదు, ముసుగులు వాళ్ళ లోపల ఉన్న నిజాన్ని బయటకు తెప్పిస్తా. ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పు. నీ పేమెంట్ ఎంత ఇస్తున్నారు? చెప్పకూడదు, మళ్ళీ పిలువరు ఏ షోకి. ఏం చేస్తున్నారు? జేబులో జైలు పెట్టుకుని ఇద్దరు. ఏదో తేడాగా ఉందేంటి? హలో, ఎగ్జాంపుల్ అడిగా కదా, ఇప్పుడే చూపిస్తా. ఏంటి? నీ జోబులో ఎంతుంది? 100 రూపాయలు ఉన్నాయి. చూసావా నీ లోపల ఎట్లా బయట పెట్టానో? మిగతా వాళ్ళు ఏదో ముసుగులు తీస్తాను కదా పనులు. ఓకే గాయ్స్, ప్లీజ్ సెటప్ ప్లీజ్. ప్లీజ్ సెటప్ ప్లీజ్ కాదు, ప్లీజ్ సెట్ ద సెటప్ ప్లీజ్ అనాలి. గాయ్స్ ప్లీజ్ సెట్ ద. అమ్మా అది తీసుకురండి అమ్మా, అదేదో ఉందో అది. ఓ మై గాడ్, ఇంత హాట్ గా ఉందంటే ఫస్ట్ ఈ హాట్ సీట్ లోకి ఎవరు రాబోతున్నారో చూద్దాం. మన ఫస్ట్ హాట్ సీట్ లోకి రాబోయేది ఎవరో కాదు, ద వన్ అండ్ ఓన్లీ హాట్ గర్ల్ వర్ష. మిమ్మల్ని నేను ముక్కుసూటిగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ముక్కుసూటిగా ఆన్సర్ చెప్పాలి. మీరు రెడీగా ఉన్నారా? రెడీగానే ఉన్నాను, కొంచెం జలుబుగా ఉంది కాకపోతే. ఓకే. వర్ష ఇండస్ట్రీలో బాగా సెట్ అయిపోయింది, కానీ ఒక లవ్ ట్రాక్ వల్లే తను సెటిల్ అయిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. తన జీవితం కూడా సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఏమంటారు? మీకు అనిపిస్తే అది మీ ఒపీనియన్, నేను దాన్ని మార్చలేను. లవ్ ట్రాక్ వల్లే నేను సెట్ అయ్యాను, లవ్ ట్రాక్ వల్లే ఉన్నాను అంటే ఆ లవ్ ట్రాక్ వెళ్ళిపోయి చాలా రోజులు అయింది. ఓకే, సో అప్పుడే నేను వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ వచ్చి గెస్ట్ లా కూర్చున్నాను అంటే అది లవ్ ట్రాక్ వల్ల కాదు. మీరు గెస్ట్ దీంట్లో? ఎస్. ఓకే. మీరేంటి హోస్ట్ దీంట్లో? మీరేంటి మధ్యలో? నేను జస్ట్ నా టైం ఎలా ఉందా అని చూసుకుంటా. యాక్టింగ్ రాకపోవడం వల్లే గ్లామర్ మీద తన ఫోకస్ మొత్తం ఉందనేది బయట నెటిజన్లు అనుకుంటున్నారు. సో హ్యాపీ నేను గ్లామర్ అన్నందుకు, నన్ను గ్లామర్ అన్నందుకు. అదే నేనే నమ్మలేదు. మీకు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టా, హౌ యు రియాక్ట్ లైక్ దట్? హూస్ మెసేజింగ్ దట్? వాట్ యు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బ్యాడ్ కామెంట్ పెట్టినా, ఎలాంటి కామెంట్ పెట్టినా నా కోసం ఒకటి కామెంట్ పెట్టారు అని హ్యాపీగా ఫీల్ అవుతా. వావ్, సో బ్యాడ్. థ్యాంక్ యూ వర్ష, దిస్ ఇస్ నైస్ మీటింగ్ యూ. ఇస్ గాడ్ బ్లెస్ యూ. అండ్ మన నెక్స్ట్ హాట్ సీట్ లోకి రాబోతుంది ఎవరో కాదు, తన అంటే ఇండస్ట్రీలో ఒక మంచి పేరుగాంచిన పర్సన్ సమీర్ గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ సమీర్ గారు, హౌ ఆర్ యూ? సో గ్లాడ్ టు మీట్ యూ. ఓ మై గాడ్ జీ. సమీర్ గారు, మిమ్మల్ని చూస్తే ఒకటి అడగాలనిపిస్తుంది. ఒక్కటేనా? సమీర్ గారు, మిమ్మల్ని చూస్తే ఒకటి అడగాలనిపిస్తుంది. సారీ, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైపే. అయితే ఇన్నాడు. ఆయన వేరే టైప్.
మీకు రెండు ఆప్షన్లు ఇస్తాను, ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి, ఆలోచించి చేసుకోండి. ఓకేనా? ఓకే. భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. యు 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 మీరు భయపెడుతున్నారు కళ్ళజోడు ఇలా అని. ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేసుకో. ప్రొఫెషనల్ లైఫ్. అదేంటి ఫ్యామిలీ లైఫ్ లేకపోతే అసలు ఏంటి? దర్ ఇస్ నో నథింగ్ టు లైఫ్ టు లీవ్ రైట్? ప్రొఫెషనల్ లైఫ్ ఉంటే ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. అండ్ చాలా అందంగా ఉంటారు అండ్ ఎప్పుడో వచ్చారు. మీ గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారు? మొన్న ఈ మధ్య ఇంట్లో దొంగలు పడే లిస్ట్ కొట్టేశారు. కొట్టేస్తారు అంటున్నారు కాబట్టి 1 నుంచి 10 వరకు ఉండొచ్చు కదా. 10 వరకు వేసుకుంటే లిస్ట్ ఎందుకు బొక్క? అయితే ఈయన ఇల్లే కొట్టేయలేము. యా, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు అక్కడికి వెళ్ళేసి అతన్ని పంపించండి, ఆయన నచ్చాడు కొంచెం. ఏంటి ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్ కోసం ఆయన్ని పిలిచి మళ్ళీ ఈ నెల ఆయన పిలవాలా? యా, తప్పేముంది, నువ్వు చాలా మంది పిలిచావు, నేను అడిగానా? ఈ పేమెంట్ కన్నా ఈ గ్రాఫిక్స్ ఖర్చు ఎక్కువైంది. 2 క్వశ్చన్ తో మిమ్మల్ని పంపించడం నాకు చాలా నిరాశగా ఉంది. సో నాలో నచ్చినది మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మన హాట్ సీట్ లోకి రాబోతుంది ఎవరో కాదు, అమ్మ తమ్ముడు మామ మన సీట్ లోకి రాబోతుంది హేమ. హేమ గారు, మనం మాట్లాడకపోయే విషయం చాలా కాంట్రవర్షియల్ గా ఉండొచ్చు. అవునా? అండ్ మీరు మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. మీకు సినిమాల్లో గ్యాప్ వచ్చిందా లేకపోతే మీరే తీసుకున్నారా? ప్రస్తుతానికి అయితే నేనే తీసుకున్నా. ఫర్ వాట్ ఇస్ ద రీజన్ బిట్వీన్ దస్? చిల్ అవుదామని. చిల్ అవుదామని అంటే ఎలా చిల్ అవుతారు? హౌ యూ చిల్? లైక్ వాట్? రూమ్ లో ఏసీ వేసుకుని వణుకుతారు. నీకు ఎందుకు అవన్నీ? హౌ విల్ చిల్ అవుతారు? గ్యాప్ వచ్చిందా లేదా అన్నావు, చెప్పారు ఆవిడ గ్యాప్ తీసుకున్నాడు. చిల్ అవుతారా అంటే ఆ చిల్ మధ్యలో మాట్లాడుకురా మూర్ఖుడా. అండ్ కాంట్రవర్సీ అంటే కాంట్రవర్సీ అదేంటో చెప్పు ఫస్ట్. కాదమ్మా, ఆ స్పెల్లింగ్ అంత లేవు నువ్వు, నీకు ఎందుకు ఆ పదాలు? అందరి ముందు పరుగు పోయిందిగా. కాంట్రవర్సీ ఉన్న చోట హేమ ఉంటుందా? హేమ ఉండడం వల్ల కాంట్రవర్సీ అవుతుందా? అర్థం కావట్లేదు జనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాంట్రవర్సీ కాదమ్మా, కాంట్రవర్సీ. చాలా మంది బతకడం కోసం నన్ను కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు. ఓకే, పాపం నా వల్ల వాళ్ళు బతుకుతున్నారు కదా అని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. యా, దట్స్ రియల్లీ గ్రేట్. అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? చిల్ అవుతారు మళ్ళీ. మీరు ఇంకా యూ కెన్ గో ఫ్రమ్ నౌ. యా, గో ఫ్రమ్ నౌ అంట. ఓకే, థాంక్యూ. తన బ్యూటీతో, తన అందంతో యంగ్ కుర్రాళ్ళందరినీ ఆడించే ఒక బ్యూటిఫుల్ బ్యూటీ క్వీన్ ఎవరో కాదు, లెట్స్ వెల్కమ్ జ్యోతి గారు. పెళ్లిని జ్యోతి వద్దనుకుందా లేకుంటే పెళ్ళే జ్యోతిని వద్దనుకుందా? ఇదేం క్వశ్చన్ ఏ తింగరమకం దానా? What's wrong with them? ఈ కంటెంట్ డైరెక్టర్ వద్దనుకుంటున్నారు. Oh, that's really funny thing. You Samir. Answer please. పెళ్ళే నన్ను వద్దనుకుంటుంది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సుధీర్ని చూసిన తర్వాత నేను వెళ్ళిపోతా బెటర్ ఏమో. నన్ను ఎందుకు కూర్చోబెట్టారో కూడా అర్థం మీకు కావట్లేదు. సామెత తెలుసా? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డ, ముళ్ళు చాకు మీద పడ్డ బొక్కెవరికి? నీకు. సరే, ఐ విల్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఇంత బ్యూటిఫుల్ గా, అందంగా, గార్జియస్ గా ఉంటారు కదా, మీరు సినిమాల్లోకి పరిమితం కాకుండా ఎందుకు ఇంటికే పరిమితం అయ్యారు? ఎవరు చెప్పారు ఇంటికి పరిమితం? అంటే కొంచెం గ్యాప్ తీసుకుంటే ఇట్లాంటి షోస్ కి రావచ్చని. ఓ, ఇక్కడ అయితే చాలా మంది గ్యాప్ తీసుకున్నారు. వావ్. యా, జ్యోతిని జనాలు ఎలా గుర్తు పెట్టుకోవాలి? ఎలా గుర్తుపెడు చూపిస్తుందా? భయపడుతున్నావేంటి? ఓకే, ఎంత పర్సనల్ ఉంటే భయపడరేంటి? ఇక్కడ వచ్చి అది హాట్. That's really. Yeah. I think you're so cool. Oh my god, you're so hot. మన షోలో లాస్ట్ రాబోతున్నారు ద బ్యూటిఫుల్ డైనమిక్ గర్ల్.
హాసిని. సుహాసిని, లెట్స్ వెల్కమ్ హర్. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచినా తెలుసా? నా కర్మజాలక. యా, సుహాసిని గారు, Yes. మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. యా, అందుకే పిలిచారు. సినిమాల్లో హీరోయిన్ గా చేసిన సుహాసిని సీరియల్ హీరోయిన్ గా ఎందుకు మిగిలిపోయింది? అంటే సినిమాల్లో చాలా గ్లామర్ ఆల్రెడీ ఉంది. యా యా సో సీరియల్లో గ్లామర్ లేదు కాబట్టి ఆ గ్లామర్ సీరియల్ కి చూపిద్దామని వచ్చా. యా, నేను కూడా మా షోలో గ్లామర్ ఉండాలని కోరుకుంటున్నాను. అసలు ఏమీ లేదు. ఈ సుహాసిని ఆ సుహాసిని అంత ఎత్తుకి ఎదగలదు. ఈ సుహాసిని ఆ సుహాసిని అంత పేరు వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఆ పేరు రావాలనే మా అమ్మ చిన్నప్పుడు అనుకొని నాకు ఆ పేరు పెట్టిందండి. ఓ, దట్స్ రియల్లీ అప్లాజ్. యా, క్లాప్స్. ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద షో. 2 క్వశ్చన్స్ అన్నారు. యా, రియల్లీ థ్యాంక్ యూ సో Thank మచ్ you so ఫర్ much. యా బ్యూటిఫుల్ ఆన్సర్స్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకెక్కువసేపు ఉండదు ఈ షోలో. ఇక్కడ కొంతమంది పెళ్లి ముద్దు అన్నారు, వాళ్ళు పెళ్లి వద్దు అంటున్నారు. Correct. సో పెళ్లి చేసుకోవాలి అనడానికి ఒక్కొక్కరు ఒక్క రీజన్ మాత్రమే చెప్పండి, అండ్ పెళ్లి వద్దు అనడానికి ఒక్కొక్కరు ఒక్క రీజన్ మాత్రమే. లెట్ మీ స్టార్ట్ విత్ సుహాసిని గారు. పెళ్లి అంటే లైఫ్ లాంగ్ మనకు అమ్మా నాన్న ఒక టైం వరకే ఉంటారు కాబట్టి లైఫ్ లాంగ్ మనకు ఒక తోడు అనేది కావాలి కాబట్టి పెళ్లి కంపల్సరీ కావాలి. ఓకే, హేమ గారు. పెళ్లి అనేది ఒక పెద్ద కమిట్మెంట్. చాలా బాధ్యతలు ఉంటాయి, ఫ్రీడమ్ ఉండదు. ఆ బాధ్యతలు నిర్వర్తించడంలోనే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ పోవడంలోనే లైఫ్ సర్వనాశనం అయిపోతుంది. అందుకని పెళ్ళే వద్దు. ఓకే, ఉమా గారు. పెళ్లి ఎందుకు చేసుకోవాలంటే హేమగారు చెప్పినట్టు బాధ్యత తెలుస్తుంది. ఒక తోడుతోటి కలిసిమెలిసి ఉంటే దాంట్లో లోటుపాట్లు ఏంటి అనేది మొత్తం అంతా క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి మనం మెచ్యూర్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, జో. పెళ్ళి అనేది ఇట్స్ లైక్ లైఫ్ లాంగ్ కమిట్మెంట్. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి అది సెట్ కాదు. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఇండిపెండెంట్ ఇన్ దేర్ లైఫ్స్. లైక్ ఎవరి డెసిషన్స్ వాళ్ళు సెల్ఫ్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో పెళ్లి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఎంతవరకు ఇవ్వగలుగుతారు అని చెప్పేసి అదైతే గ్యారంటీ లేదు. సో అందుకే ఇట్స్ బెటర్ లైక్ క్రియేటింగ్ హిస్టరీస్ అనుకోవడం కన్నా పెళ్లి వద్దనుకోవడమే బెటర్. ఓకే, రాఘవ్ గారు. పొద్దున్న లేచి సాయం దాకా ప్రతి ఒళ్ళు మనం పొగుడుతుంటే బోరు కొట్టేస్తుంటది. అందుకే తిట్టడానికి ఇంట్లో పెళ్ళం ఉంటే చాలా బాగుంది. ఆ తర్వాత మనం స్నానం చేసేటప్పుడు రుద్దుకోవడానికి ఈపు అందదు. పెళ్ళం ఇంట్లో ఉంటే వీపు రుద్దుతుంటే వెనకాల సూపర్ గా ఉంటది. ఆ తర్వాత పెళ్ళం అనే ఆవిడ ఇంట్లో ఉంటేనే మనకు బయట ఫ్రెండ్స్ విలువ తెలుస్తుంది. ఇంటికి వెళ్ళబుద్ధి లేదు, ఫ్రెండ్స్ తోటి ఎక్కువ ఉంటుంటాం. ఇంట్లో పెళ్ళం ఉంటే ఆ గుమ్మానికి ఈ గుమ్మానికి వెళ్ళాలని పని లేదు. కాదు, మీకు పెళ్ళం వద్దంటున్నారా కావాలంటారా? పెళ్ళం అంటే దాంట్లో ఉన్న ఫ్లాస్ అని చెప్తున్నారు మీరు. అందుకే చెప్తున్నాను. నెగిటివ్స్ కూడా పాజిటివ్స్ చెప్తున్నారు ఆయన. అది అని చెప్పేది. ఆకర్ష్. ఎందుకు వద్దు అంటే మీ ఇంటికి మీరే వెళ్ళాలి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళలేరు. సుధీర్ బాగా కనెక్ట్ అయ్యాడు. నేను ఎందుకు కనెక్ట్ అవుతానండి బాబు? నువ్వు కనెక్ట్ అయ్యావేంటి? నేనేం కనెక్ట్ అవ్వలేదు, ఆయన కనిపించింది ఆయన చెప్పాడు అంతే. కాదు, ఈ ఎపిసోడ్ అయిపోయి ఇంటికి వెళ్ళాలి కదా, ఆ విషయం మర్చిపోయావేంటి? ఇంటికి వెళ్ళాలి, అప్పుడు తెలుస్తుంది. ఓకే, సమీర్ అన్న. ఏంటి మీ ఇద్దరు వేరే జోన్ లో ఉన్నారు? ఆయన ఏమో సూపర్ అంటాడు, మీరేమో అడిగితే యా అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. సో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.